తమలపాకు అనగానే పాన్తో పాటు ఇతర శుభకార్యాలకు తమలపాకు అవసరపడుతూ ఉంది. ఈ తమలపాకు సాగు విధానం ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నారు? మన చక్కటి వాతావరణం అంటే తమలపాకుకి ఎలాంటి అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా తట్టుకోలేనటువంటి పరిస్థితి తమలపాకు. అలాంటి తమలపాకు ఎంత నీట్గా శుభ్రంగా చేసి దాన్ని సాగు చేస్తున్నారని మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇక కాలువ ద్వారా పెట్టినటువంటి తమలపాకు ఎంచక్కగా అంటే ఇది ఏదైతే దాంట్లో అంటే వీటి నీడ కాలువలు తీసేసి తమలపాకు సాగు చేస్తూ ఉన్నారు రైతు ఈశ్వర్ గౌడ్. అంటే దీన్ని అంటే వీటికి సాధారణంగా ఎరువులు పశువులకు సంబంధించిన ఎరువు మాత్రమే వాడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నాడు అనే అంశంపై ప్రస్తుతం మనతో ఈశ్వర్ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఈశ్వర్ గౌడ్ గారు, మనం ఎన్ని రోజుల నుంచి ఈ తమలపాకు సాగు చేస్తూ ఉన్నారు మీరు? ఇంతకుముందు మేము 20 years అని చేస్తున్నాం సార్. అంటే 25 years అట్లా మా ఫాదర్ వాళ్ళు చేశారు కదా, అప్పటితో మేము కూడా నేర్చుకొని చేస్తున్నాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక క్రాప్కి వచ్చేసి ఎంత లాభం వస్తూ ఉంది? ఎక్కడెక్కడ సప్లై చేస్తూ ఉంటారు వీటిని? సప్లై చేయడానికి ఇక్కడ కర్ణాటక నుంచి బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళు మా దగ్గర సెటిల్ అయ్యారు. వాళ్ళు మన దగ్గర తీసుకొని అక్కడ వాళ్ళు మారబేరం చేస్తారు. ఇప్పుడు ఇంత ఒక బారెడు పొలం పెట్టాలంటే 20,000 పడుతున్నారు సార్ పెట్టుబడి. 2 సంవత్సరాల దాకా నడుస్తుంది తోట. అప్పటిదాకా వస్తూనే ఉంటాయి, అవుతూనే ఉంటుంది. అట్లా మేము ఒకతానే పెట్టాం కదా పైసలు అయితే, మన బర్ల పాలు లెక్క అనమాట. మేము వస్తుంటాయి పోతుంటాయి అట్లా. ఎన్ని రోజులు ఒక్కోసారి తింటా ఉంటారు ఇది తమలపాకు అనేది? 15 days ఒకసారి తయారవుతుంది ఇది. ఇవేమేమి మొక్కలు నాటుతూ ఉంటారు లైన్? వీటి సడ చెట్లు అంటారు వీటిని. వీటి సీడ్ అవుతాయి అనమాట. ఆ సీడే ఎండాకాలంలో తయారవుతుంది. విత్తనాలు ఇవి అప్పుడు పోస్తారు. ఇవి స్టార్టింగ్ లో వర్షాకాలంలో పుష్పాల కడతలో పోస్తారు. పోసినాక ఇవి ఒక్కొక్క ఇంత ఎత్తు అవుతాయి అనమాట. 1 మీటర్ ఎత్తు అయినాక ఇది 3 కడతలు తీగ పెడతాం అన్నట్టు సీడ్. అంటే ఇది ఇప్పుడు ఈ క్రాప్ వచ్చేసింది అంటారా? ఇప్పుడు తెంపుతా ఉన్నారా? లేదు, ఇంకొక శివరాత్రి అట్లా అయినాక తెంపుతాం అన్నట్టు. అప్పటికల్లా ఇది జర బలం గుంజుకొని ఆకులు పెద్ద సైజు వస్తాయి అన్న. 200 ఆకులు ఉంటాయి అనమాట. 200 ఆకులకు ఒక కచ్చ అంటారు అనమాట. 200 ఒక కచ్చ అంటే 75 కచ్చీలకు ఒక డాగ్ అంటారు. డాగ్ రేట్ అనమాట మనకి ఇచ్చేది 3,000, 2,000. మాల్ మీదకి వెళ్ళి మార్కెట్ మీదకి వెళ్ళి నడుస్తాను అనమాట. ఇక్కడెక్కడ సాగు చేస్తాం? పక్కకి ఇక్కడ సైదాపూర్ అని ఉన్నది, వాళ్ళ దగ్గర కూడా పండిస్తారు. ఇప్పుడు వాళ్ళతో కూడా ఎక్కువ పండిస్తలేరు. మళ్ళీ పక్కకు తర్వాత టేగులపల్లి అని ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు తక్కువ అయిపోయినాయి అనమాట. ఒక 25% మాత్రమే ఉన్నాయి ఊళ్ళలో ఇప్పుడు. ఈ సాగుని బంద్ చేసుకుంటున్నారు రైతులు ఏంటి? ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోయినాయి సార్ ఇవి అంతా. ఇప్పుడు 20 సంవత్సరాల కింద ఉన్న రేటే ఇప్పుడు ఉన్నాయి ఆకులకు రేటు. ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి, అప్పుడు అంతే. మరి వీటి ఎక్స్పెన్స్ ఎక్కువైపోయినాయి కదా. ఫెర్టిలైజర్ ఎక్కువైంది, పశువుల రేట్ ఎక్కువైపోయింది, లేబర్ ఎక్కువైపోయింది. అప్పుడు అట్లా తక్కువ చేసుకున్నారు. ఒకటి ఈ పని కూడా రాదు అందరికి. మేమంటే మా ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు నేర్చుకున్నాము కాబట్టి మేము చేస్తున్నాము ఇప్పుడు. అంటే స్టార్టింగ్లో ఏంటి నేర్చుకోవడం అంటే ఇప్పుడు చాలామంది చేస్తలేరు రైతాంగం కూడా అని చెప్పేసి అంటున్నారు. అంటే సాగు విధానం స్టార్టింగ్లో మొదలుగా ఏది తీసుకొచ్చి ఎలాంటి పోషించాలి దీన్ని? ఇవి సీడ్స్ సార్. ఇవి ఈ సీడ్స్ ముందుగా ఇట్లా పోయాలి, ఇట్లా లైన్ గా పోయాలి. వర్షాకాలంలో పోసినాక ఇవి 1 మీటర్ అవుతాయి కదా. 1 మీటర్ అయినాక ఇవి లైన్ గా ఇట్లా గుద్దలతో దొద్ది వీటిని నాటుతారు అన్నట్టు. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు పడుతూ ఉంది ఇది పైనకి రావడానికి అని? ఇప్పుడు వర్షాకాలంలో పెట్టాం కదా. ఎప్పుడు పుష్పాల ఖర్చులో పోసినాం ఈ సీడు. ఇప్పుడు అప్పటికిప్పటికి 3-4 నెలలు పట్టింది అంతే. ఇప్పుడు ఇది చెప్తా ఉన్నాడు రైతు ఈశ్వర్ గౌడ్. ఎందుకంటే ఈ మన తమలపాకు అనేది సాధారణంగా చాలా మంది రైతులు సాగు చేసేటువంటి పరిస్థితి. గతంలో ఏ ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు సాగు చేసే విధానం కష్టంగా మారిపోయింది. వీటి పెట్టుబడులు ఎక్కువ అవడంతో ఇవి సాగు విధానం తగ్గుతూ ఉంది. ఇవి సాగు చేస్తే మాకు ప్రభుత్వం ఆర్థిక సాయం ఇస్తే ఎంతటికైనా మేము సాగు చేయడానికైనా సిద్ధం అంటున్నాడు ఈశ్వర్ గౌడ్.